నేను నా పై అంతస్తులో ఉండే పొరుగువారితో సీలింగ్ ద్వారా మంచి స్నేహం చేశాను, కానీ ఆమెకు వినికిడి లోపం మరియు మూకత ఉన్నాయి. ఆమె పేరు మిసెస్ విరెల్లి. ఆమెకు 60 ఏళ్ల పైబడిన వయస్సు, చూడటానికి చాలా బలహీనంగా ఉంటుంది మరియు ఎక్కువగా తన ప్రపంచంలోనే తాను ఉంటుంది. మా పరిచయం ఒక గొడవతో మొదలైంది. తెల్లవారుజామున ఒరుగంటలకు ఆమె టీవీ వాల్యూమ్ ఎంత పెంచేదంటే నా సీలింగ్ వణికిపోయేది. ఒక రాత్రి నాకు విసుగొచ్చిపోయింది. నేను ఒక టేబుల్ మీదకు ఎక్కి సీలింగ్ను గట్టిగా కొడుతూ ఆ టీవీ ఆపేయమని కేకలు వేశాను. అప్పుడు ఆమె సమాధానం ఇచ్చింది. ఆమె తిరిగి అరవలేదు, బదులుగా జోక్ చేసింది. నేను టేబుల్ మీద నిలబడి ఉన్నానని ఆమె సరిగ్గా ఊహించింది. కొన్ని వారాల పాటు మా మధ్య ఇలాంటి విచిత్రమైన సరదా మాటలు సాగాయి. నేను ఏం చేస్తున్నానో ఆమె ఊహించేది. ఉదాహరణకు, సింక్ దగ్గర నిలబడి చీజ్ తింటున్నానా లేదా ఏదైనా దారుణమైన హర్రర్ సినిమా చూస్తున్నానా అని. నేను ఆమెను అమ్మమ్మ అని పిలిచేవాడిని. ఆమె నన్ను పిల్లోడు అని పిలిచేది. నిజంగానే మేము స్నేహితులం అవుతున్నామని నేను అనుకున్నాను. కానీ ఒక మంగళవారం తెల్లవారుజామున 2 గంటల వరకు మాత్రమే అది సాగింది. పైనుండి ఒక గొంతు వినిపించింది. నిద్ర పట్టడం లేదా పిల్లోడా? ఆ తర్వాత నా తలుపు మీద ఎవరో తట్టారు. ఒక్కసారిగా నాకొళ్ళు గగురు పొడిచింది. నేను మెల్లగా తలుపు వైపు వెళ్ళాను. తలుపు అవతలి నుండి ఒక గొణిగించే బొంగురు గొంతు వినిపించింది. ఇంట్లో లేనట్లు నటిస్తున్నావా? నేను పీపుహోల్ ద్వారా బయట చూశాను. ఎవరూ లేరు. హాల్ ఖాళీగా ఉంది. కానీ ఆమె గొంతు మాత్రం సరిగ్గా తలుపు దగ్గరే వినిపిస్తోంది. ఆమె తనతో దాగుడుమూతలు ఆడాలని చెప్పింది. ఆ తర్వాత ఆమె పాట పాడటం మొదలుపెట్టింది. చీకటిలో చూసే కళ్ళ గురించి, రెండుసార్లు లాక్ అయ్యే తాళాల గురించి ఒక వింతైన రైమ్ పాడింది. నేను ఆమెతో నోరు మూసుకోమని, లేకపోతే పోలీసులకు ఫోన్ చేస్తానని చెప్పాను. ఆమె వెంటనే ఆపేసింది. మరుసటి రోజు నాకు మరో పొరుగురాలు శాండ్రా కలిసింది. ముందు రోజు రాత్రి మిసెస్ విరెల్లి ఎంత విచిత్రంగా ప్రవర్తించిందో నేను ఆమెకు చెప్పాను. శాండ్రా చాలా అయోమయంగా నా వైపు చూసింది. మిసెస్ విరెల్లియా? మీపై అంతస్తులో ఉండే ఆ మహిళ? అవును అన్నాను నేను. ఎందుకు? ఆమెకు వినికిడి లోపం మరియు మూకత ఉన్నాయి అని శాండ్రా సమాధానమిచ్చింది. ఆమె కూతురు నాకు చాలా సంవత్సరాల క్రితమే ఈ విషయం చెప్పింది. మీరు ఆమెతో మాట్లాడటం అసాధ్యం.